ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతలు టెన్షన్ పెడుతున్నాయి. నిన్న పచ్చర్లలో మహిళా మాజీ సర్పంచ్ను చంపేసి తలను తినేసింది చిరుత. ఇవాళ మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత సంచరిస్తోంది. మహానంది దేవాలయ గోశాల దగ్గర రోడ్డుపై తిరుగుతూ కనిపించింది చిరుత. సీసీ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మహానందికి వచ్చే భక్తులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక నల్లమల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడులతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీల్లో భయం నెలకొంది. అలర్ట్గా ఉండాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. రైట్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత టెన్షన్ నెలకొంది. నిన్న పచ్చర్లలో మహిళా మాజీ సర్పంచ్ను చంపేసి తినేసిన చిరుత ఇవాళ మహానంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు గుర్తించారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మహానందికి వచ్చే భక్తులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక నల్లమల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు, పశువుల కాపర్లు మండిపడుతున్నారు. వ్యవసాయ కూలీల్లో కూడా భయం నెలకొంది. అలర్ట్గా ఉండాలంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, ముఖ్యంగా నిన్న మహిళా మాజీ సర్పంచ్ని చంపేసిన చిరుత ఇవాళ తాజాగా మహానంది ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. చిరుత సంచారంపై స్థానికంగా ఎలాంటి భయాందోళన నెలకొన్నాయి? చిరుత మూమెంట్స్ ప్రస్తుతానికి సంబంధించి ఎట్లా ఉన్నాయి? ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? రాధాస్, ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది మండలం నల్లమల్ల సమీప గ్రామాల్లో చిరుత హడలెత్తిస్తోంది. గత 15 రోజుల క్రితమే గాజులపల్లె వద్ద ఈ రైల్వే పనులు చేస్తున్నటువంటి ఒక మహిళ మీద, ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి పాండవ్ అనేటువంటి మహిళ మీద దాడి చేసింది చిరుత. దాడి చేసినటువంటి ఘటనలో తీవ్ర గాయాల పాలైనటువంటి సంఘటన మనం గత 15 రోజుల క్రితమే చూసాం. అయితే నిన్నటి రోజున తాజాగా ఆ పచ్చర్ల వద్ద ఆ నిందల నుంచి గిద్దులూరుకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ లో వట్ట సరుకు కోసం వెళ్ళినటువంటి మాజీ సర్పంచ్ మెహరునిసా ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ అడవి సమీపానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే చిరుత దాడి చేసి ఆమె తలను కూడా తినివేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇవాళ నిన్న రాత్రి అర్ధరాత్రి వేళ చిరుత మహానంది మండలం దేవాలయం ఏదైతే ఉందో మహానంది పుణ్యక్షేత్రం గోశాల వద్ద సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో ఆ చిరుత ఆ యొక్క సంచారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడే ఆ ప్రాంతంలోనే బైఠాయించినటువంటి మనం విజువల్ స్పష్టంగా చూస్తా ఉన్నాం. అయితే నల్లమల్ల అటవీ ఆ సమీప గ్రామాల్లో మాత్రం చిరుత హడలెత్తుస్తుంది. గ్రామాల ప్రజల మీద దాడులు చేసేటువంటి ఆ పరిస్థితి కొనసాగుతుంది. గత 15 రోజులుగా అటు గాజులపల్లి, అదేవిధంగా నిన్న పచ్చర్ల, ఇవాళ మహానంది ప్రాంతాల్లో ఆ చిరుత సంచరిస్తున్నటువంటి విషయం అటవీ శాఖ అధికారులకి చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి గత 15 రోజుల క్రితం చిరుత దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైల్వే పనుల కోసం వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ మహిళ పైన దాడి చేసిన సందర్భంలోనే అటవీ శాఖ అధికారులు స్పందించి ఉంటే నిన్నటి రోజున పచ్చర్ల వద్ద మరో మహిళ చిరుత దాడికి మృతి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు, తన ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చేది కాదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నల్లమల్ల అటవీ సమీప గ్రామాల ప్రజలు. పెద్ద ఎత్తున కూడా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణులంతా కూడా జనావాసంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఋతుపవనాల ప్రారంభంలో ఆశ కల్పించిన రైతుల్లో కూడా, లేకపోతే ఇటు వర్షం కొంత అడపదడప పడినప్పటికీ అయితే ఆ వన్యప్రాణాలకి అడవిలు తాగేంత నీరు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా అటవీ శాఖ అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత అటవీ శాఖ అధికారులకు ఉంది. అవి దాన్ని జాడ కనిపెట్టి మరీ తిరిగి అడవిలోకి వెళ్ళేలా చూడాల్సినటువంటి బాధ్యత అటవీ శాఖ అధికారులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి ఘటన మూగ జీవాలు, ఏదైనా వన్యమృగాలు ఏవైనా సరే వాటికి విచక్షణ అనేది ఉండదు. విచ్చలవిడిగా తిరుగుతూ సంచరిస్తుంటాయి. జనం నెలకొంది. అలర్ట్గా ఉండాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
రైట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత టెన్షన్ నెలకొంది. నిన్న పచ్చర్లలో మహిళా మాజీ సర్పంచ్ను చంపేసి తినేసిన చిరుత ఇవాళ మహానంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు గుర్తించారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మహానందికి వచ్చే భక్తులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక నల్లమల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు పశువుల కాపర్లు మండిపడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతలు టెన్షన్ పెడుతున్నాయి. నిన్న పచ్చర్లలో మహిళా మాజీ సర్పంచ్ను చంపేసి తలను తినేసింది చిరుత. ఇవాళ మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత సంచరిస్తోంది. మహానంది దేవాలయ గోశాల దగ్గర రోడ్డుపై తిరుగుతూ కనిపించింది చిరుత. సీసీ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మహానందికి వచ్చే భక్తులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక నల్లమల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడులతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పశువుల కాపర్లు వ్యవసాయ కూలీల్లో భయం నెలకొంది. అలర్ట్గా ఉండాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. రైట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత టెన్షన్ నెలకొంది. నిన్న పచ్చర్లలో మహిళా మాజీ సర్పంచ్ను చంపేసి తినేసిన చిరుత ఇవాళ మహానంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు గుర్తించారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మహానందికి వచ్చే భక్తులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక నల్లమల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు పశువుల కాపర్లు మండిపడుతున్నారు. వ్యవసాయ కూలీల్లో కూడా భయం నెలకొంది. అలర్ట్గా ఉండాలంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, ముఖ్యంగా నిన్న మహిళా మాజీ సర్పంచ్ని చంపేసిన చిరుత ఇవాళ తాజాగా మహానంది ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. చిరుత సంచారంపై స్థానికంగా ఎలాంటి భయాందోళన నెలకొన్నాయి? చిరుత మూమెంట్స్ ప్రస్తుతానికి సంబంధించి ఎట్లా ఉన్నాయి? ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? బ్రదర్స్, ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది మండలం నల్లమల్ల సమీప గ్రామాల్లో చిరుత హడలెత్తిస్తోంది. గత 15 రోజుల క్రితమే గాజులపల్లె వద్ద ఈ రైల్వే పనులు చేస్తున్నటువంటి ఒక మహిళ మీద ఛత్తీస్గఢ్కు చెందినటువంటి పాండవ్ అనేటువంటి మహిళ మీద దాడి చేసింది చిరుత. దాడి చేసినటువంటి ఘటనలో తీవ్ర గాయాల పాలైనటువంటి సంఘటన మనం గత 15 రోజుల క్రితమే చూసాం. అయితే నిన్నటి రోజున తాజాగా ఆ పచ్చర్ల వద్ద ఆ నిందల నుంచి గిద్దులూరుకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ లో వట్ట సరుకు కోసం వెళ్ళినటువంటి మాజీ సర్పంచ్ మెహరునిసా ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ అడవి సమీపానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే చిరుత దాడి చేసి ఆమె తలను కూడా తినివేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇవాళ నిన్న రాత్రి అర్ధరాత్రి వేళ చిరుత మహానంది మండలం దేవాలయం ఏదైతే ఉందో మహానంది పుణ్యక్షేత్రం గోశాల వద్ద సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో ఆ చిరుత ఆ యొక్క సంచారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడే ఆ ప్రాంతంలోనే బైఠాయించినటువంటి మనం విజువల్ స్పష్టంగా చూస్తా ఉన్నాం. అయితే నల్లమల్ల అటవీ ఆ సమీప గ్రామాల్లో మాత్రం చిరుత హడలెత్తుస్తుంది. గ్రామాల ప్రజల మీద దాడులు చేసేటువంటి ఆ పరిస్థితి కొనసాగుతుంది. గత 15 రోజులుగా అటు గాజులపల్లి, అదేవిధంగా నిన్న పచ్చర్ల, ఇవాళ మహానంది ప్రాంతాల్లో ఆ చిరుత సంచరిస్తున్నటువంటి విషయం అటవీ శాఖ అధికారులకి చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి గత 15 రోజుల క్రితం చిరుత దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైల్వే పనుల కోసం వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ మహిళ పైన దాడి చేసిన సందర్భంలోనే అటవీ శాఖ అధికారులు స్పందించి ఉంటే నిన్నటి రోజున పచ్చర్ల వద్ద మరో మహిళ చిరుత దాడికి మృతి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చేది.